లిమిట్స్లో మనకు 2 మార్క్స్ అయిపోయినమ్మా. ఇప్పుడు 4 మార్క్స్ గురించి చెప్తాము. లిమిట్స్లో 4 మార్క్స్లో నీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే జస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలా. ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అంటే ఏంటి చెప్తాం. ఒక చిన్న సింపుల్ గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్ అయితే కొందరిని చూసినప్పుడే యూనిఫామ్ చూస్తే ఐడెంటిఫై చేసుకుంటాం, చేస్తాం కదా, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ చూస్తాం, డాక్టర్ చూసినప్పుడు డాక్టర్స్ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాం, వైట్. అంటే వైట్ డ్రెస్ వేసింటారు కాబట్టి చూసినప్పుడు మనం వేసుకుంటాం డాక్టర్, లేకుంటే నర్సు. అంటే డ్రెస్ చూసినప్పుడు ఐడెంటిఫై చేస్తాం, వీళ్ళు డాక్టర్స్, వీళ్ళు నర్సు. అలాగే డ్రైవర్స్ కానీ వీళ్ళైతే కాకి డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళు చూస్తే వీళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్, వీళ్ళు డాక్టర్స్ అని. అలాగే స్కూల్ యూనిఫామ్ చూసినప్పుడే ఒక్కొక్క స్కూల్ ఒక యూనిఫామ్ ఉంటుంది. మనము స్కూల్ డ్రెస్ చూసినప్పుడే ఎలా స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్, ఇది ప్రైవేట్ స్కూల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామో, అలాగే డాక్టర్ను డ్రైవర్స్ చూసినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తామో, మనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ అనే ఒక చిన్న క్లూ ఉందిమా. దాన్ని చూస్తే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అని కనుక్కుంటాం. ఎలా కనుక్కున్నాం అంటే చూడమ్మా, ఫస్ట్ వన్ మనము లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎలా కనుక్కున్నాం అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఉంటే అది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. సెకండ్ మా రైట్ హ్యాండ్ లిమిట్ అంట లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇది రైట్ హ్యాండ్ లిమిట్. ఇప్పుడు మనది సింపుల్గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఉంటే రైట్ హ్యాండ్ లిమిట్. జస్ట్ ఐడెంటిఫై కోసమే మైనస్ ప్లస్, అంతే తప్ప ఇక్కడ సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ అన్నప్పుడు 2 మైనస్ అప్లై చేయకూడదు. ఎందుకు? జస్ట్ ఐడెంటిఫై చూస్తేనే ఆ డాక్టరు, వీళ్ళు లాయరు, వీళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్స్, వీళ్ళు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, అట్లా ఐడెంటిఫై చేస్తాం. జస్ట్ ఐడెంటిఫై కోసమే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. అంతే, మైనస్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్, ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఐడెంటిఫై కోసం తప్ప మైనస్ వాల్యూ. నెక్స్ట్ కంటిన్యూటీ. అసలు ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అని ఎలా కనుక్కుంటాం అంటే చూడమ్మా, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ కావాలంటే మనకు 3 కాన్సెప్ట్ కావాలి. ఏది కావాలంటే ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే సపోజ్ మనము లిమిట్ ఎక్స్టెండ్స్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసినప్పుడు 4 వచ్చింది. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసినప్పుడు 4 వచ్చింది. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది? ఈక్వల్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్ అయినప్పుడు ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయాలి. అంటే ఈ రెండు ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఈక్వల్ అయింది అనుకో, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసినప్పుడు 4 వచ్చింది అనుకో, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. నెక్స్ట్ సెకండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేసినప్పుడు 5 వచ్చింది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ చేసినప్పుడు 5 వచ్చింది, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ చేసినప్పుడు 3 వచ్చింది. అంటే ఈక్వల్ కాదు, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ కాదు. అప్పుడు ద ఫంక్షన్ చూడమ్మా, ద ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వచ్చింది, ఈ రెండు ఈక్వల్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ కాదు. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ కావాలంటే ద ఫంక్షన్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అదే 3 ఈక్వల్ అయింది అనుకో, ద ఫంక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్. గుర్తుపెట్టుకోండి, 3 ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అవుతుంది. అట్లా కాకుండా రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ కావాలంటే ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. గుర్తుపెట్టుకో. ఇప్పుడు అంటే ద ఫంక్షన్ ఈజ్
కంటిన్యూటీ. ఈక్వల్ అయితే కంటిన్యూటీ, ఈక్వల్ కాబట్టి నాట్ కంటిన్యూటీ. లాస్ట్ థర్డ్ వన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇక్కడ ఈక్వల్ కాలే, ఇక్కడ ఈక్వల్ కాలే అంటే ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయకూడదు. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తావు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ చెక్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఇక్కడ ఈక్వల్ కాలే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయడం. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఏమరాసాం? ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. మళ్ళీ ఒక్కసారి చెప్తాడమ్మా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయినప్పుడు, రెండు ఈక్వల్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. మూడు ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. సెకండ్ కేస్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వచ్చింది కానీ ఎఫ్ ఆఫ్ రెండు ఈక్వల్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ రాలే అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ రాకుంటే ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. అంటే ఖచ్చితంగా మూడు వాల్యూ, ఏది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, మూడు ఈక్వల్ వస్తేనే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. మూడిట్లో ఏది ఒకటి ఈక్వల్ రాకుండా ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ కేసు చూడు, ఇక్కడ ఈక్వల్ కావాలి, ఇక్కడ ఈక్వల్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయకూడదు. ఎఫ్ ఆఫ్ ఏ మనం చెక్ చేయడం అవసరం లేదు, ఈయన కాలం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఒకటే గుడి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ అయిందా ఎఫ్ ఆఫ్ ఏ కావాలా, అప్పుడు మూడు ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఈ మూడిట్లో ఏది ఒకటి కావాలన్నా ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. వీటి మీద ప్రాబ్లం చేద్దాం చూడండి. హలో స్టూడెంట్స్, కంటిన్యూటీలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ 4 మార్క్స్ చెప్పుకుందాము. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలో చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఉంటుందంటే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటాం. కంటిన్యూటీ కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఏ కూడా చెక్ చేస్తాం. అంటే మూడు ఈక్వల్ అయితే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేసినప్పుడు 4 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ చేసినప్పుడు 4 వచ్చింది. 2, 4 వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కూడా 4 వచ్చింది అనుకో, ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. అట్లా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 4 వచ్చి రైట్ హ్యాండ్ లిమిట్ 3 వచ్చింది అనుకో, ఇది ఈక్వల్ కాదు. అంటే ఇక్కడ ఈక్వల్ కాదంటే ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఈక్వల్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ కాదనుకో, ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. అంటే మూడు ఈక్వల్ అయితేనే ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అంటాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మెయిన్ కంటిన్యూటీలో నీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ రావాలి. చూడమ్మా, ఈ వాల్యూ అంటాము లెస్ దాన్ అంటాం, దీన్ని గ్రేటర్ దాన్ అంటాం. సపోజ్ మనం చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ దాంట్లో ఏ నెంబర్ బిగ్ నెంబర్ అంటే నెంబర్స్ ప్రకారం చూస్తే 5 నెంబర్ బిగ్, 2 నెంబర్ స్మాల్. కానీ సింబల్ ప్రకారం చూస్తే 2 గ్రేటర్ 5 స్మాల్. కొందరికి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఐడియా లేదు, ఎలా ఐడెంటిఫై చేయాలా చూడమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలా ఐడెంటిఫై చేయాలంటే చెప్తాడు. చూడమ్మా, ఎలా ఐడెంటిఫై చేయాలంటే గుర్తుపెట్టుకోండి. మీకు ఒక చిన్న గుడ్డి మీ ముక్కు గుర్తుపెట్టుకోండి. మీ ముక్కే గ్రేటర్ దాన్ లెస్ దాన్ చూపిస్తుంది. చూడండి, ముక్కు ఎలా ఉంది మనకు, ఇలా ముందరకు వచ్చేదాకా కొషగా ఉంది. అంటే కొషగా ఉందంటే ఇక్కడ ఉండే వాల్యూ స్మాల్ నెంబర్ అని. ఇలా పోయే కొద్ది ఏముంది మన ఫేస్, ముక్కు పెద్ద అవుతుంది అంటే ఇక్కడ ఉండే నెంబర్ అంతా బిగ్ నెంబర్. బాగా గుర్తుపెట్టుకో, ఈ ముక్కే నెంబర్. చూడమ్మా, ఇది నీ ముక్కు అనుకో, ముక్కు ముందరకు వచ్చే కొద్ది వచ్చేదాకా స్మాల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే నెంబరు స్మాల్ నెంబర్, ఇక్కడ ఉండే నెంబర్ గ్రేటర్ నెంబర్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది. మనం యాక్చువల్గా నెంబర్ ప్రకారం అయితే ఇది 10, ఇది 4, ఇది పెద్దది, ఇది చిన్నది. కానీ సింబల్ ప్రకారం అయితే నేను చెప్తున్నా
ముక్కు ఎక్కడ షార్ప్నెస్ ఉంటుందో ఆ నెంబర్ ఏది? స్మాల్ నెంబర్. ఇది ఏంది? గ్రేటర్ నెంబర్. గుర్తుపెట్టుకో. అంటే ముక్కు కొచ్చగా ఉంటే స్మాల్ నెంబర్, ఇలా పెద్దగా పోతుంటే గ్రేటర్ నెంబర్. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. అంటే ముందరకు వచ్చే కొద్దీ నెంబర్ స్మాల్ నెంబర్, ఇలా ఉంటే పెద్ద నెంబర్. అంటే ముక్కు కొచ్చగా ఉండకెళ్ళి నెంబర్ స్మాల్ నెంబర్ అని, ఇలా ఉంటే పెద్ద నెంబర్. అదే గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఎగ్జామ్స్. ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ఏంది? స్మాల్ నెంబర్. ఇక్కడ ఉంటే బిగ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇలా ఉంది. ఇక్కడ ఉంటే స్మాల్ నెంబర్, ఇక్కడ ఉంటే బిగ్ నెంబర్. అంటే స్మాల్ గ్రేటర్, గ్రేటరు స్మాల్. గుర్తుపెట్టుకో. కొచ్చగా ఉండే నెంబరు స్మాల్ ఇక్కడ ఉంటాయి. అదే మనము మ్యాథ్స్ ప్రకారం అయితే ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్. దీన్నే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాథ్స్ ప్రకారం చెప్తాం. గ్రేటర్ దాన్ లెస్ దాన్ తెలిస్తే పర్వాలేదు, మా తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కొచ్చగా ఏది ఉంటో అది స్మాల్ నెంబర్, ఇక్కడ ఉండేది బిగ్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ కంటిన్యూటీలో ఇదే ఇంపార్టెంట్. మనం చూడమ్మా, మనకు ప్రాబ్లం పెడతా అంటే చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫంక్షన్ ఏ f of x is equal to 1/2 x square minus a if 0 less than x less than 2, 0 if x is equal to 2, 2 minus 8 into x power minus 3 if x greater than 2 అంటాడు. అక్కడ at x is equal to 2 అని ఇస్తాడు. at x is equal to 2 అని ఇస్తాడు. చూడమ్మా, మనము ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వేసేటప్పుడు ఫస్ట్ ఇవి ఐడెంటిఫై అయిపోవాలి. ఇది ఐడెంటిఫై అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయొచ్చు. ఫస్ట్ చూడమ్మా, నేనేం చెప్పాను మీకు? ముక్కు క్వశ్చన్ ఎక్కడ ఉంటే అది స్మాల్, అవతల ఉంటే గ్రేటర్. ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీ ఫోకస్ మొత్తం ఎక్స్ వాల్యూ మీద ఉండాలి. ఈ ఫోకస్ మొత్తం ఎక్స్ వాల్యూ ఉండాలి. చూడమ్మా, ఇప్పుడు నేనేం చెప్పాను? ముక్కు క్వశ్చన్ ఉంటే స్మాల్, ఇది గ్రేటర్. అంటే ఇక్కడ 0 కన్నా ఎక్స్ గ్రేటర్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ స్మాల్ ఉంది. అంటే ఇట్లా ఉన్నప్పుడు క్వశ్చన్ ఉన్నట్టే ఎక్స్, ఇది గ్రేటర్. అంటే ఎక్స్ అనేది 0 కన్నా గ్రేటరు, 2 కన్నా స్మాల్. ఈ ఫోకస్ మొత్తం ఎక్స్ మీద ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకో. ఇట్లా ఉంది, ఇలా ఉంది. నేనేం చెప్పాను? క్వశ్చన్ గుండెకెళ్ళి స్మాల్. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. ఈ రెండు చూసినప్పుడు ఇది స్మాల్, ఇది గ్రేటర్. అంటే 0 కన్నా గ్రేటర్. నెక్స్ట్ ఈ రెండు చూడమ్మా, ఏది క్వశ్చన్ ఉంటే అది స్మాల్. అప్పుడు 2 గ్రేటర్ అవుతుంది. అంటే ఎక్స్ అనేది 2 కన్నా స్మాల్, 0 కన్నా గ్రేటరు, 2 కన్నా స్మాల్. 2 కన్నా స్మాల్ అంటే 1.99 తీసుకోవచ్చు, 1.92 తీసుకోవచ్చు, 1.50 తీసుకోవచ్చు. 2 కన్నా తక్కువ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ తెలుసుకున్నారు. అది తెలుస్తుంటే అయిపోయింది. చూడమ్మా, ఇప్పుడు ఇప్పుడు 0 కన్నా గ్రేటరు, 2 కన్నా లెస్. థర్డ్ చూడమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 2, ఈక్వల్ సంబంధం ఉంది. నెక్స్ట్ చూడమ్మా, క్వశ్చన్ ఏదండి? 2 ఉంది. అంటే ఎక్స్ గ్రేటర్. అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా గ్రేటర్. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 2 కన్నా గ్రేటరు, 2 కన్నా స్మాలర్. ఎక్స్ ఈక్వల్ టు. థర్డ్ కేసు ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా. ఎందుకు? ఇక్కడ స్మాల్ నెంబరు, ఇది బిగ్ నెంబర్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్లా రాస్తాము? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఏ మైనస్ రాస్తే ఎఫ్ మైనస్ రాస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. చూడమ్మా, ఇక్కడ ఏ అంటే లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చినాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినాడు. అంటే లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏ బదులు ఎందుకుంటావు? 2. అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ అంటే 2 మైనస్. అంటే 2 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలని. అదే ప్లస్ అనుకో, ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఈ 3 కేసులలో ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండేది. చూడమా, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది పనికిరాదు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 2 చెప్తున్నా కదా. ముక్కు గుర్తుపెట్టుకో. క్వశ్చన్ ఉంటే స్మాల్, ఇక్కడ ఉంటే అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ. మనకి ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ. 2 కన్నా తక్కువ అని ఎట్లా చెప్తున్నావు? 2 మైనస్ అనే సింబల్ ఉంది. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 2 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండేది కదా.
ఇక్కడ 0 కన్నా గ్రేటర్, 2 కన్నా లెస్. అంటే 2 కన్నా లెస్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏం రాస్తావు, ఇది రాస్తావు. 1/2 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ. ఓకేనా? ఇప్పుడు లిమిట్ అప్లై చేయి. అంటే ఎక్స్ ప్లస్ ఏం రాస్తావు, 2 రాస్తావు. 2 మైనస్ రాయకూడదు. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే మైనస్ ఉంటాయి, రైట్ హ్యాండ్ అంటే ప్లస్. దాన్ని ఐడెంటిఫై కోసమే తప్ప నువ్వు 2 మైనస్ 2 రాయకూడదు. 2 రాయాలి. అంటే 1/2 ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఏ కాదు, మరి 4 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది, 4 ఉంటుంది అంటే 4. చూడు ఇప్పుడు 1/2 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 0. 0 ఇంటూ 0 0. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చింది మీకు? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్. ఏ ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ లిమిట్ అని, మైనస్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ అంటే 2 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఫస్ట్ కండిషన్ అయిపోయింది, మనకు ఉండేది 2. ఈ రెండిట్లో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఈక్వల్ కాకూడదు. ఎక్స్ వాల్యూ 2 కన్నా గ్రేటర్ ఉండాలి. అంటే ఎక్స్ కన్నా గ్రేటర్ ఇదే కదా, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది అవుతుంది. అంటే 2 మైనస్ 8 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3. అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ప్లస్. చూడమ్మా, ఇక్కడ 1/x ఉందమ్మా, దీని రాసుకోవచ్చు ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చా? అంటే ఎక్స్ను పైకి పంపిస్తే -1 రాసుకోవచ్చా? అంటే ఎక్స్ పవర్ -1 ఉంటే 1/x రాసుకోవచ్చు. 1/x ఉంటే ఎక్స్ పవర్ మైనస్ రాసుకోవచ్చు. ఇక్కడ మనకేముంది? ఎక్స్ పవర్ మైనస్ 3 ఉంది. కాబట్టి దీని రాసుకుంటే 2 మైనస్ 8/x³ రాసుకుంటాం. ఇప్పుడు లిమిట్ అప్లై చేయమ్మా. లిమిట్ అంటే ఏంది? ఎక్స్ ప్లస్ 2 రాయాలి. అంటే 2 మైనస్ 8/x³ అంటే 2³ ఏమవుతుందమ్మా? 2 మైనస్ 8/2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8 అంటే 8. 8 1 జా 8 1 అంటే 2 మైనస్ 1 అంటే 2లో వస్తే 1. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది? ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 1 వచ్చింది. ఈక్వల్ వచ్చింది, ఈక్వల్. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. లాస్ట్ చదువు. ద ఫంక్షన్ డస్ నాట్ కంటిన్యూటీ. అయిపోయి 4 మార్క్స్. చూడండి ఎంత సింపుల్. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ఫంక్షన్ చూడాలి, చూసినాంబడే ఎక్స్ ఫోకస్ ఉండదు. ఎక్స్ దేనికన్నా పెద్దది, దేనికన్నా చిన్నది, దేనికన్నా గ్రేటర్, దేనికన్నా స్మాల్, అది ఐడెంటిఫై చేసుకున్నాక లిమిట్ పాయింట్ ఏమి ఇచ్చినాడు, ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలి. 2 ఈక్వల్ అయితే ద ఫంక్షన్ కంటిన్యూటీ అయితే ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ కాలే, ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేయడం. కాబట్టి లాస్ట్ ఖచ్చితంగా రాయాలా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఖచ్చితంగా రాయాలా. ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. కనవసరం ఇక్కడ ద ఫంక్షన్ డస్ నాట్ కంటిన్యూటీ. ఇది రాసినందుకు 4. నెక్స్ట్ ఫాలో చేద్దాం, చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఏ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9/x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 5. 1.5 ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 అట్ x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ 3 అంటే లిమిటింగ్ పాయింట్. గుర్తుపెట్టుకున్నాం. ఇంకోటి, ఈ కంటిన్యూటీలో నీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఫంక్షన్స్లో ఉండాలి. 2 ఫంక్షన్స్లో ఉంటేనే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటాం. అట్లని నువ్వు గ్రేటర్ దాన్ లేదని ఒక ఫంక్షన్ ఇచ్చి ఒక ఫంక్షన్ ఇవ్వలేదంటే, అంటే ఇప్పుడు 3 ఫంక్షన్స్ ఇచ్చినాడు, పైన ఫంక్షన్లో గ్రేటర్ దాన్ ఇచ్చినాడు, కింద ఇచ్చినాడు, మధ్యలో ఇవ్వలేదు, అప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకోవాలి. అలా కాకుండా 2నే ఇచ్చినప్పుడు 2లో ఒకటి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చి దాన్ని ఈక్వల్ ఇచ్చాడు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకే గుర్తు. గ్రేటర్ దాన్ లెస్ దాన్ లేకుంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోకూడదు, డైరెక్ట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఒకదానికి ఇచ్చాడు, ఒకదానికి ఇస్తే రెండు ఇవ్వాలి. రెండు ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయొచ్చు, రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలి. ఇక్కడ ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వలేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయగలదు. డైరెక్ట్ చేయాలి. ఎలా చేయాలో చూస్తాం. ఫస్ట్ రాస్తే ఏమంటే ద గివెన్ ఫంక్షన్ f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3 if 0 less than x less than 5, 1.5 if x equal to 3 అని ఇచ్చినాడు. అంటే మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఒకటే ఇచ్చినాడు కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ లేదు. అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఈక్వల్ టు ఇస్తే డైరెక్ట్ చేయాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయకూడదు. ఎలా చేయకూడదు అని చూడమని డైరెక్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఏదంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇక్కడ ఏ మైనస్ కానీ ఏ ప్లస్ కానీ చేయలే. ఎందుకు తీసుకోవాలా? మనకు రెండు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వాలి. ఒకసారి ఇచ్చినాడు, ఒకసారి ఇలా రెండు దానిలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇస్తేనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలా. ఇక్కడ ఒక దానికి ఇచ్చాడు, ఒక దానికి. అట్లా కాకుండా కింద ఒకటి ఇచ్చాడు అనుకో 2 మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 1 ఇట్లా రెండు ఇస్తే మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఒకటే ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. అంటే నీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది రెండు ఫంక్షన్లకు ఇస్తేనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలా. ఒక దానికి ఇస్తే తీసుకోకూడదు. అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయకూడదు. డైరెక్ట్ ఎలా? డైరెక్ట్ ఎలా అంటే లేదా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. ఏ అంటే ఎంతమ్మా? లిమిటింగ్ పాయింట్ ఏమి ఇచ్చినాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు కాబట్టి 3 అన్నప్పుడు నువ్వు డౌట్ రాదు సార్ ఇక్కడ 3 ప్లస్ ఉంది ఏది ఫిక్స్ అంటే ఇచ్చింది 2 ఫంక్షన్స్ కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటావు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఇది తీసుకుంటావు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. చూడమ్మా ఇది ఎలా ఉంది ఇప్పుడు మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 నేమ్ రాసుకోవచ్చు, 9 నేమ్ రాసుకోవచ్చు. మా 3 స్క్వేర్ రాసుకోవచ్చా బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇప్పుడు ఎలా ఉంది మరి మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ రాసుకోవచ్చు కదా. అదే రాస్తాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎంత ఉంది? ఎక్స్ ప్లస్ బి అంటే ఎంత మా 3 మళ్ళా ఏ మైనస్ బి బై ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఉంది. ఇది ఫ్యాక్టర్స్ ఉంటాం. దీని ఫ్యాక్టర్స్ ఉండవు. ఇది ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఎంత ఉంది? 3 1 జా 3. చూడమ్మా ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏం లేదంటే 1 3 1 జా 3 మల్టిప్లై చేస్తే 3 రావాలా. యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ ఎంత మైనస్ 2 అంటే 3 1 జా 3 మైనస్ 3 ప్లస్ 1 3లో 2 మైనస్ 3లో 2 అవుతుందా 2x. ఇప్పుడు 2x రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ 2x రాసుకుంటే మైనస్ 3x ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఎంతమ్మా? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఒక ఎక్స్ కామన్ తీమ్మా. అంటే 2 xలు ఉన్నాయి, 2 xలో ఒక ఎక్స్ కామన్ తీసి ఇంకేముంటుంది? ఒక ఎక్స్ మైనస్ ఇక్కడ 3x ఎక్స్ తీస్తే ఏముంటుంది? 3. ఇక్కడమ్మా ఎక్స్ మైనస్ 3 ఇదేం కావాలి? ఇలా ప్లస్ 1 అంటే ఎక్స్ మైనస్ అంటే ఈ రెండు సేమ్ వచ్చేసి ఈ రెండు సేమ్ కాబట్టి ఒకటి రాస్తాం. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈ రెండింటి బదులు ఒకటి రాస్తాం ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 బదులు ఏమైనా రాసుకోవచ్చా? అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 ఇక్కడ మీనింగ్ ఏముందమ్మా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ లిమిట్ రాస్తా రాయవు కాబట్టి ఎక్స్ ప్లస్ ఏం రాస్తావు? 3 రాస్తావు. అంటే చూడమ్మా 3 ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్లో 3 ప్లస్ 1 అంటే 3 ప్లస్ 3 6 బై 4 2 2 జా 2 3 జా 3 బై 2 ఇక్కడికే పెట్టేయచ్చు. కానీ మరి ఇక్కడ ఏమిచ్చినాడు? 1.5 ఇచ్చినాడు కాబట్టి దీన్ని చేస్తే ఏమవుతుంది? 1.5 వచ్చింది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 చేస్తే ఏమొచ్చింది? 1.5 వచ్చింది. ఇప్పుడు మనం చూడమ్మా ఇక్కడ రెండో ఫంక్షన్ ఇచ్చినాడు 1.5 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ
నేను ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకున్నా ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎఫ్ ఆఫ్ 3 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 తీసుకుంటే ఎంత ఉంది? 1.5 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 3.5. ఇక్కడ 3.5 వచ్చింది, ఇక్కడ 3.5, రెండు ఈక్వల్. కాబట్టి ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూటీ. అంటే ఏం రాస్తావు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ 3. కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ. ఎందుకు కంటిన్యూటీ అయింది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకు? 1.3 వచ్చింది. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ 3 రాసిన. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ 3 తీసుకుంటే ఎంత వచ్చింది? 1. ఎక్స్ ఈక్వల్ 3 తీసుకుంటే ఎంత వచ్చింది? 1.5 అంటే 1.5 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1.3. ఈడ 1.3 వచ్చింది, ఈడ 1.3, రెండు ఈక్వల్ కావండి. ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రూ ప్రాబ్లమ్స్. చూసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పే ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్. తెలంగాణ స్టూడెంట్స్కు ఆర్ ఏపీ స్టూడెంట్స్కు చాలాసార్లు అడిగారు ప్రాబ్లమ్స్ అన్ని. చూడమ్మా, ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ కే, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, 2 if x less than 1 is continuity function or అంటే రియల్ నెంబర్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k గుర్తుపెట్టుకో. ఇంతవరకు మనకు ఫైండ్ ద వాల్యూ k అని చెప్పలే. ఇంకోటి ప్రీవియస్ ప్రాబ్లం ఏం చెప్పాను? ఒకటి గ్రేటర్ దాన్ లెస్ దాన్, ఒకటి ఈక్వల్ ఇచ్చాడు. మనం ఖచ్చితంగా రెండు ఫంక్షన్లు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటేనే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలా, రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలా. అట్లా కాకుండా నీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవ్వలేదంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకు రెండు దానిలకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చాడు. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫైండ్ ద వాల్యూ కే కానీ, ఫైండ్ ద వాల్యూ ఏ కామా బి కానీ, ఫైండ్ ద వాల్యూ అన్నాడు అనుకో, బాగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద వాల్యూ అంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ ఏ మూడు చెక్ చేయాలి. ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూటీ అవుతుందా లేదా బాగా గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద వాల్యూ అన్నాడు అనుకో, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ ఏ మూడు చెక్ చేయాలి. చూద్దాం మనకి ఇక్కడ లిమిటింగ్ పాయింట్ ఏమి తీసుకుంటాం అంటే 1 ఇచ్చినాడు కాబట్టి లిమిటింగ్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటాం? 1 తీసుకుంటాం. చూడమ్మా, ఫస్ట్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా? కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ కే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, 2 if x less than 1. నీకేం చెప్పాను? మీకు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని చెప్పిన. ఇది క్వశ్చన్ ఉంది అంటే క్వశ్చన్ ఉంటే ఏంటి? స్మాల్ నెంబర్. ఇక్కడ ఉంటే గ్రేటర్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1. నీకు ఈ ప్రాబ్లమ్స్ ఒకటే చెప్పిన, నీ ఫోకస్ మొత్తం ఎక్కడ ఎక్స్ మీద ఉండాలి. నెక్స్ట్ రెండో స్టెప్ ఏంది? నీ ముక్కు గుర్తుపెట్టుకున్నా. ఇలాగుంటే ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. ఇలా ఉంటే ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. అంటే క్వశ్చన్గా షార్ప్ ఉండే సైడ్లు స్మాల్ నెంబర్. కాబట్టి చూడమ్మా, ఇక్కడ ఇట్లా క్వశ్చన్గా అంటే షార్ప్ ఉండే కాబట్టి ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఎక్స్ వాల్యూ స్మాల్, ఎక్స్ వాల్యూ గ్రేటర్ అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఈక్వేషన్ చూడు, ఈ షార్ప్నెస్ లో ఎక్స్ ఉంది అంటే ఒకటి కన్నా లెస్ అంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1. గుర్తుపెట్టుకో, ఒక కేసులో ఏమో ఎక్స్ వాల్యూ ఒకటి కన్నా ఎక్కువ, ఒకటి కన్నా తక్కువ, గ్రేటర్ దాన్ ఎక్స్ ఆర్ ఈక్వల్. సెకండ్ కేసులో లెస్ దాన్ ఎక్స్ అంటే ఒకటి కన్నా తక్కువ. ఇప్పుడు చూడమ్మా, మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్లా వేస్తావు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే లిమిట్ పైన 1 మైనస్ అంటే ఎక్స్ వాల్యూ ఒకటి కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఒకటి కన్నా అంటే లెస్ దాన్ 1, ఎక్స్ కన్నా ఒకటి తక్కువ ఉండాలి అంటే లెస్ దాన్ ఎక్స్ ఉండాలి. ఈ 2 కేసులో ఎక్స్ వాల్యూ 1 కన్నా లెస్ అయిందమ్మా. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1.
కానీ మనకు ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1. వీడు క్వశ్చన్ ఉందా ముక్కు క్వశ్చన్ ఉంటే ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్. బట్ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1. లెస్ దాన్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా? మనం లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేయాలంటే ఏ టర్మ్ ఉండాలా, ఎక్స్ టర్మ్ ఉండాలా. మనం లిమిట్ అప్లై చేస్తున్నామంటే ఏ టర్మ్ ఉండాలా, ఎక్స్ టర్మ్. ఇక్కడ 2 ఉంది, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది 2. నీకు ఎక్స్ వాల్యూ ఉంటేనే ఎక్స్ వాల్యూ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇది ఎక్స్ టర్మే లేదు కాబట్టి డైరెక్ట్ ఏం రాస్తావు 2 రాస్తావు. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్. ఇచ్చినవి 2 కేసెస్, ఒక కేసు అయిపోయింది, రిమైనింగ్ కేసు ఇదే రాయొచ్చు. అట్లా కాకుండా 3 ఇచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం, గుర్తుపెట్టుకో. ఇది అయిపోయింది. ఇంకా సెకండ్ కేసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఇక్కడ ఎక్స్ ఉంది మా, ఇప్పుడు లిమిట్ అప్లై చేయొచ్చు. లిమిట్ అప్లై అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం 1 అంటే కే స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ కే. కే స్క్వేర్ 1 అంటే కే స్క్వేర్ మైనస్ కే. లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది, రైట్ హ్యాండ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలా, ఫైండ్ ద వాల్యూ కే అన్నాడు అనుకో, ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ చెక్. ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాము. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అని తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ 1 అన్నప్పుడు ఈ 2 ఫంక్షన్లో ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటాం, కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. కే సార్ ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలా సెకండ్ ఫంక్షన్ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అని తీసుకుంటాం, -1 తీసుకోవాలి కాబట్టి దాదాపు పాయింట్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏం చేస్తున్నాం 1 రాస్తున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇదే తీసుకుంటాం, ఎందుకంటే పాయింట్ వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం, పాయింట్ వాల్యూ తీసుకుంటాం. అంటే కే స్క్వేర్ మైనస్ ఎక్స్ తీసుకుంటాం. ఇప్పుడు కే స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 రాయమ్మా, 1 మైనస్ కే అంటే కే స్క్వేర్ మైనస్ కే. ఇప్పుడు చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఫంక్షన్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. రైట్ హ్యాండ్ లిమిట్ చేసినప్పుడు ఎంత వచ్చింది కే స్క్వేర్ మైనస్ కే వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ చేసినప్పుడు ఏముంది మా చూడమా, ఎఫ్ ఆఫ్ ఏ చేస్తే ఏమొచ్చింది మా కే స్క్వేర్ మైనస్ కే వచ్చింది. చూడండి ఇక్కడ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేసినాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకు 2 వచ్చింది. అలాగే రైట్ హ్యాండ్ చేసినాం, రైట్ హ్యాండ్ లిమిట్ చేస్తే ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ కే వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ చెక్ చేసినట్టు ఏమో వచ్చింది ఈ వాల్యూ. 3 వాల్యూ రాసినాం, 3 వాల్యూస్లో ఈ 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దీని బదులు ఒకటి రాస్తాయి. అప్పుడు ఏం చేస్తాం చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే కే స్క్వేర్ మైనస్ కే ఈక్వల్ టు 2. ఇతర గురించి దానికి ఏమవుతుందా కే స్క్వేర్ మైనస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఫైండ్ ద వాల్యూ కే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ అనుకోవాలి. ఇక్కడ కే స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, అంటే 2 1 జా 2. మల్టిప్లికేషన్ చేస్తే 2 రావాలా, యాడ్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన దానివల్ల -1. 2 1 జా 2 -2 ప్లస్ 1. 2లో 1 పోతే -2 కాబట్టి అప్పుడు ఈ కే బదులు ఏం రాసుకుంటావు కే స్క్వేర్ మైనస్ 2k ప్లస్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0. కే స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి కే ఇంటూ కే, ఒక కే కామన్ తిమ్మ అంటే ఒక కే పోతే కే మైనస్ 2kలో కే పోయింది ఇంకేముంటుంది 2. ఈ రెండింటిలో ఏమవుతావు +1 కే మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఇవి సేమ్ వస్తాయి, ఇవి సేమ్ వచ్చినాయి కాబట్టి దీని బదులు ఒకటి రాస్తాం. అంటే కే ప్లస్ 1 కే ప్లస్ 1 ఈ 2 బదులు ఒకటి రాస్తాయి కే మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే కే ప్లస్ 1 ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు వదిలిపోతామా -1. నెక్స్ట్ కే మైనస్ 2 ఈక్వల్ టు 0, కే ఈక్వల్ టు -2 అంటే నీకేమొచ్చింది కే మైనస్ 1 కే అంటే కే ఈక్వల్ టు చూడమ్మా కే ఈక్వల్ టు -1 కామా 2. ఫైండ్ ద వాల్యూ కే అన్నాడు కదా, అంటే కే వాల్యూ 1 -1 -2. గుర్తుపెట్టుకోండి, మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చేయాలి. ఒక గ్రేటర్ వచ్చి ఒక దానికి ఇక్కుంటే గ్రేటర్ దాన్ లెఫ్ట్ హ్యాండ్ వద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైండ్ ద వాల్యూ కే, ఫైండ్ ద వాల్యూ ఏ, ఫైండ్ ద వాల్యూ బి, ఫైండ్ ద వాల్యూ 2,
ఫైండ్ అంటేనే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ మూడు చెక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద వాల్యూ అంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, ఎఫ్ ఆఫ్ చెక్ చేయాలి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.